Hello friends, welcome back to our channel The Premier English. This is Veerabhadra. Friends, we are learning the prepositions. In this video we are going to understand the differences and meanings between over and above. ఈ రెండు ప్రిపోజిషన్స్ని ఎప్పుడు వాడతాం, ఏ సందర్భంలో వాడతాం. రెండిటికి అర్థం పైన అనే. ఒక సందర్భంలో రెండింటిని వాడచ్చు, ఒక సందర్భంలో వేరువేరుగా వాడతాం. ఎలాగో చూద్దాం. పైన అని చెప్పే సందర్భంలో ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఇలాంటి సందర్భంలో రెండు యూజ్ చేయొచ్చు. ఒకదాని బదులు ఇంకొకటి. చూడండి, ద మెడికల్ షాప్ ఈజ్ అబౌవ్ ద హాస్పిటల్, లేదా ద మెడికల్ షాప్ ఈజ్ ఓవర్ ద హాస్పిటల్. హాస్పిటల్కి పైన మెడికల్ షాప్ ఉంది అని చెప్తున్నాం. ఈ సందర్భంలో అబౌవ్ యూజ్ చేయొచ్చు, అలాగే ఓవర్ కూడా యూజ్ చేయొచ్చు. నథింగ్ రాంగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ వాంట్స్ to build a double bedroomed house. He wants to build a double bedroomed house above the first floor, over the first floor. ఫస్ట్ ఫ్లోర్ పైన అతను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదాం అనుకుంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలి అని అనుకుంటున్నాడు. ఎక్కడ? ఓవర్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆర్ అబౌవ్ ద ఫస్ట్ ఫ్లోర్. ఓవర్ ఆర్ అబౌవ్ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్, ది ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ అబౌవ్ యువర్ హెడ్. ఇక్కడ అబౌవ్, ది ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ అబౌవ్ యువర్ హెడ్ మీన్ తలకు పైన ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది అంటే టచ్ అవ్వట్లేదు. టచ్ అయితే ఆన్ అంటాం, టచ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ అబౌవ్. ఈ సందర్భంలో అబౌవ్ అని మాత్రమే అంటాం. ఓకే. నెక్స్ట్, ది ఫ్యాన్సీ షాప్ ఈజ్ అబౌవ్ ఆర్ ఓవర్ ద బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్కి పైన ఫ్యాన్సీ షాప్ ఉంది అని చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాం? అబౌవ్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే ఓవర్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. ఈ రెండు సందర్భాల్లో పైన అనే సందర్భంలో అబౌవ్ వాడచ్చు, ఓవర్ వాడచ్చు. ఇప్పుడు ఓవర్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవర్ని ఏ సందర్భంలో వాడతాం? ఇప్పుడు మనం చెప్పుకోబోయే సందర్భాల్లో ఆల్మోస్ట్ అబౌవ్ వాడం. ఈ సందర్భంలో అబౌవ్ రాదు, వాడకూడదు. ఓకే. చూడండి ఎగ్జాంపుల్స్. ఒక ఏజ్కి కానీ, ఒక అంకెకి కానీ, లేదా ఒక టైంకి కానీ, లేదా కొంత డబ్బుకి కానీ ఎక్కువ అనే సందర్భంలో ఈ ఓవర్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ స్టడీ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, హీఈస్ ఓవర్ 40 years. ఓవర్ 40 years అంటే 40 సంవత్సరాలకు పైనే ఉన్నాడు. అతని ఏజ్ 40 సంవత్సరాలకు పైనే. ఓవర్ 40 years బట్ హీ లుక్స్ యంగర్. ఇంకా యంగ్గానే కనిపిస్తున్నాడు. 40 years అబోవ్ అయినప్పటికీ, 40 years ఓవర్ అయినప్పటికీ. ఓకే. నెక్స్ట్, ద మొబైల్ కాస్ట్స్ ఓవర్ 16,000. ఓవర్ అంటే 16,000కు పైగానే. 16,000 కాదు, అంతకన్నా తక్కువ కాదు, 16,000కు పైగానే. ఓవర్ 16,000. సో మొబైల్ కాస్ట్ ఓవర్ 16,000. 16,000కు పైగానే ఆ మొబైల్ ఖరీదు చేస్తుంది. హీ లివ్డ్ హియర్ ఓవర్ 3 months ఇన్ 2018. అతను 2018లో 3 నెలలకు పైగానే, ఇది టైము, 3 నెలలకు పైగానే నివసించాడు. ఓకే. ఓవర్ 3 months. ఓకే. లేదా ఐ వెయిటెడ్ ఫర్ యూ ఓవర్ 2 hours. 2 గంటలు పైగానే నేను మీకోసం వెయిట్ చేశాను. టైం కంటే ఎక్కువ, ఫలానా టైం కంటే, 2 గంటల కంటే ఎక్కువ, 3 నెలల కన్నా ఎక్కువ. టైమే కదా, అలా టైం కన్నా ఎక్కువ అని చెప్పే సందర్భంలో ఓవర్ 3 months, ఓవర్ 2 hours, ఓవర్ 10 minutes, లైక్ దట్. దేర్ ఆర్ ఓవర్ 50,000 voters ఇన్ హిస్ విలేజ్. ఇక్కడ చూడండి, 50,000 అంకె, సంఖ్య కదా, నెంబర్. ఆ నెంబర్ కన్నా ఎక్కువే ఉంటారు. దేర్ ఆర్ ఓవర్ 50,000 voters. 50,000కి పైగానే ఓటర్స్ ఉంటారు ఇన్ హిస్ విలేజ్. ఆ విలేజ్లో, అతని విలేజ్లో 50,000 కన్నా ఎక్కువగానే ఓటర్స్ ఉంటారు. ఓవర్ 50,000 voters. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ ఓవర్ 30 employees ఇన్ మై ఆఫీస్. 30 employees నెంబర్. మా ఆఫీస్లో 30 మంది కన్నా ఎక్కువగానే ఎంప్లాయీస్ ఉంటారు. 30 కన్నా తక్కువ కాదు, 30 కాదు, 30 కన్నా ఎక్కువ. ఓవర్ 30 employees. ఓకే. నెక్స్ట్, హీ జంప్డ్ ఓవర్ ద టేబుల్. అతను టేబుల్ మీద నుంచి జంప్ చేశాడు. అంటే ఈ సందర్భంలో ఏంటి? ఒక దాని మీద కదలికలో అనే అర్థంతో, ఒక దాని మీదుగా కదలిక ఉంటే. ఓకే. ఓవర్ ద టేబుల్, హీ జంప్డ్ ఓవర్ ద టేబుల్. అతను టేబుల్ మీద నుంచి దూకాడు. ద మంకీ జంప్డ్ ఓవర్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ. చెట్టు కొమ్మ మీదుగా కోతి దూకేసింది. అంటే కొమ్మ ఉంది, కొమ్మ మీదుగా కోతి జంప్ చేసింది. ఓవర్ కదలికలో పైన, కదులుతూ ఉన్న పైన, కదులుతూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో
ఓవర్ అంటాం అనమాట. ఈ సందర్భాల్లో మనం అబోవ్ యూజ్ చేయం. అది అబోవ్కి ఓవర్కి తేడా. అబోవ్ అంటే పైన. ఈ పైన అనే సందర్భంలో అబోవ్ వాడచ్చు, ఓవర్ వాడచ్చు. కానీ ఒక నెంబర్ కన్నా కానీ, ఒక ఏజ్ కన్నా కానీ, ఒక టైం కన్నా కానీ ఎక్కువ అని చెప్పే సందర్భంలో కేవలం ఓవర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. కన్ఫ్యూజ్ అయినట్లుగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.